హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. శివబాలకృష్ణ సోదరుడితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. ఏసీబీ నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేసిన సమయంలో భారీగా కోట్ల రూపాయలు కూడబెట్టినట్టు తెలుస్తోంది. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. శివబాలకృష్ణ సోదరుడితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. ఏసీబీ నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేసిన సమయంలో భారీగా కోట్ల రూపాయలు కూడబెట్టినట్టు తెలుస్తోంది. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. శివబాలకృష్ణ సోదరుడితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. ఏసీబీ నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేసిన సమయంలో భారీగా కోట్ల రూపాయలు కూడబెట్టినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, శివబాలకృష్ణ ఇంట్లో సోదాలపై అప్డేట్స్ ఏంటి? హెచ్ఎండిఏ మాజీ టౌన్ ప్లానింగ్ అధికారి అయినటువంటి శివబాలకృష్ణ ఇంటితో పాటుగాను ఆయన సోదరుడైనటువంటి నవీన్ కుమార్ ఇళ్లలోనూ కూడా ఏకకాలంలోనూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సోదాలు కొనసాగిస్తుంది. గతంలో చూసినట్టయితే ఏసీబీ నమోదు చేసినటువంటి ఈసీఆర్ ఆధారంగా కూడా ఈ కేసును ఎన్ఫోర్స్మెంట్ ఈడీ నమోదు చేసి ఆ తర్వాత ఒకేసారిగా శివబాలకృష్ణతో పాటుగాను ఆయన సోదరుడైనటువంటి నవీన్ కుమార్ ఇళ్లలో సోదాలు చేపడుతుంది. గతంలో చూసినట్టయితే శివబాలకృష్ణ చూసినట్టయితే పెద్ద ఎత్తున రేరాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించిన దానిలో అధికారిగా పనిచేయడము, అదేవిధంగా హెచ్ఎండిఏలో కీలకంగా వ్యవహరించి మొత్తం మీద పెద్ద ఎత్తున అంటే రియల్టర్లతోటి కుమ్మక్కై అక్కడ ఉన్నటువంటి వారికి పెద్ద ఎత్తున వారి చేతతో కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే వ్యవహారం పైననే గతం జనవరిలో చూసినట్టయితే ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ఆ తర్వాత చూసినట్టయితే 250 కోట్ల రూపాయలు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే వ్యవహారం పైననే ఇటు ఏసీబీ అధికారులు ఆయన పైన కేసులు కట్టడం జరిగింది. ఆ తర్వాత శివబాలకృష్ణను అరెస్టు చేయడం జరిగింది. ఆ తర్వాత సంబంధించినటువంటి మొత్తం దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ఏకి సంబంధించి ఏదైతే మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారం పైన కూడా అతని సోదరుడైనటువంటి నవీన్ కుమారు శివబాలకృష్ణ ఉంటున్నటువంటి రాజేంద్ర నగర్, చైతన్య నగర్లలో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు సోదాలు కొనసాగిస్తూ ఉంది. ఆ మొత్తం ఏదైతే ఏసీబీకి సంబంధించినటువంటి దర్యాప్తు చేపట్టినటువంటి ఈసీఆర్ ఆధారంగా కూడా దానికి సంబంధించినటువంటి పత్రాలు, లావాదేవీలకు సంబంధించిన వివరాలు అన్నింటిపైన కూడా స్క్రూటినింగ్ చేస్తూ ఉంది. ఇక దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇప్పటికే ఏసీబీకి సంబంధించినటువంటి ఏదైతే నమోదు చేసినటువంటి కేసుల ఆధారంగా కావచ్చు, గతంలో సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ ఆధారంగా కూడా ఈడీ అధికారులు ఏకకాలంలోనే చైతన్య నగర్తో పాటుగాను రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఆయన సోదరుడితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ మరికొంత సేపట్లో పూర్తి సమాచారం కూడా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు తెలపనుంది. సూర్య.